హాయ్ ఫ్రెండ్స్, నేను భీమన్న సాగర్ పిరమిడ్ మాస్టర్ను. మనం ఈరోజు యద్భావం తద్భవతి గురించి తెలుసుకుందాం. ఎప్పుడు మన భావన ధోరణి మన భౌతిక వాస్తవంగా మారుతుంది. ఎందుకంటే మన మైండ్లో ఏదైతే ఊహిస్తామో అదే మన యొక్క భవిష్యత్తుగా మారుతుంది. అందుకే యద్భావం తద్భవతి. నీ యొక్క భావం ఎలా ఉంటే నీ భవతి అలా ఉంటుంది అని చెప్తుంటారు. తీవ్రంగా వాంఛించింది, త్రికరణ శుద్ధితో నమ్మినది, నిశ్చితంగా యోచన చేసినది, ఉత్సాహంతో ప్రయత్నం చేసినది ఏదైనా సరే అది తప్పనిసరి అయి తీరుతుంది. అట్లా మనము పవిత్రమైన మనసుతో ధ్యానం చేసి చక్కగా సంకల్పం చేసి మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి. ఎలాంటి ఆలోచనలు ఉండాలి మన మనసులో అంటే పూర్తిగా త్రికరణ శుద్ధితో కలిగిన ఆలోచనలు మాత్రమే ఉండాలి. దానికోసం మనం ప్రతిరోజు నిజంగా ధ్యానం చేస్తే కనుక 2 పూటల ఎప్పుడు మనం త్రికరణ శుద్ధితో కూడిన ఆలోచనలు చేస్తాం. అట్లాంటి యొక్క భవిష్యత్ నిర్మాణం చేసుకుంటాం. అప్పుడు యద్భావం తద్భవతి మన జీవితంలో జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.